హలో ఎవ్రీవన్. అరే ప్లేలిస్ట్లో మనము ఇంకొక క్వశ్చన్ చూద్దాము. సో ఈ క్వశ్చన్ ఏంటి? చెక్ ఇఫ్ ద సెంటెన్స్ ఈస్ పాన్గ్రామ్ ఆర్ నాట్. పాన్గ్రామ్ అంటే ఏంటి? మనకి డెఫినేషన్ తెలియదు, భయపడక్కర్లా. ఒక క్వశ్చన్కి ఏదైనా కొత్త డెఫినేషన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడంటే అది ఆబ్వియస్గా వాడు ఆ డెఫినేషన్ అంటూ కూడా చెప్తాడు. సి, ఏ పాన్గ్రామ్ ఈజ్ ఎ సెంటెన్స్ వేర్ ఎవ్రీ లెటర్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అపియర్స్ అట్లీస్ట్ వన్స్. అట్లీస్ట్ అంటున్నాడు, ఎగ్జాక్ట్లీ కాదు, అట్ మోస్ట్ కాదు, అట్లీస్ట్ వన్స్. ఒక్కసారన్నా ప్రతి ఆల్ఫాబెట్ ఆ సెంటెన్స్లో ఉంటుంది. సో అలా ఉంటే దాన్ని పాన్గ్రామ్ అంటాము. సో ఇప్పుడు ఏంటి? ఓకే, డెఫినేషన్ చెప్పాడు. నెక్స్ట్ ఏంటి? సి, గివెన్ ఎ స్ట్రింగ్ సెంటెన్స్. ఓకే, మనకు ఒక సెంటెన్స్ అనే స్ట్రింగ్ని ఇస్తాడు, కంటైనింగ్ ఓన్లీ లోవర్ ఇంగ్లీష్ లెటర్ సి, లోవర్ కేస్ మాత్రమే సి. క్వశ్చన్ని చదవడం నేర్చుకో. రిటర్న్ ట్రూ ఇఫ్ ద సెంటెన్స్ ఇస్ పాన్గ్రామ్, ఇఫ్ నాట్ రిటర్న్ ఫాల్స్. ఓకే, సో బేసిక్గా ఓవరాల్గా ఏమంటున్నాడు, మనకు స్ట్రింగ్ ఇస్తాడు. ఆ స్ట్రింగ్లో ఇఫ్ ఇన్ కేస్ అన్ని ఆల్ఫాబెట్స్ ఉంటే అది పాన్గ్రామ్, ఏ ఒక్కటి మిస్ అయినా అది పాన్గ్రామ్ కాదు. ఓకే, సి ఫస్ట్ అసలు మనకి ఈ క్వశ్చన్ చదవంగానే బేస్ ఇంట్యూషన్ ఏమొచ్చింది చెప్పు. సి, సంథింగ్ డెఫినెట్గా అయితే అర్థమైంది కదా. ఏమని? ఓకే, అంటే ఆ స్ట్రింగ్లో ఉన్న ప్రతి ఆల్ఫాబెట్ని చెక్ చేసి ఒక చోట అన్నీ వచ్చినాయో లేదని చెక్ చేసుకోవాలి అనేది అయితే మినిమం పేర్ అష్యూరెన్స్ వచ్చిందా. లైక్ అన్నీ చెక్ చేయాలి అని, ఏ ఉందా, బి ఉందా, సి ఉందా, డి ఉందా, ఎఫ్ ఉందా, లైక్ ఏ టు జి అన్నీ ఉన్నాయా లేదా అని. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఒక పర్టిక్యులర్ సెంటెన్స్ పాన్గ్రామ్ అవ్వాలి అంటే మినిమం దాని లెంత్ 26 అయి ఉండాలా. మినిమం ఎందుకు? అప్పుడు అది ఏ టు జి ఉండే ఛాన్స్ ఉంది అని చెప్పచ్చా. లైక్ ఛాన్స్ ఉంది, ఛాన్సే చెప్తున్నా, పర్ఫెక్ట్గా చెప్పట్లా, ఛాన్స్ ఉందని చెప్పచ్చా. అంటే నా ఫస్టే ఇఫ్ ఇన్ కేస్ సి వాట్ ఎవర్ ద స్ట్రింగ్, అందులో వచ్చిన లెంత్, అండ్ స్ట్రింగ్లో లెంత్ అనేది ఒక మెథడ్ కాబట్టి ఇలా రాస్తాము. అదేంటి? లెస్ దాన్ 26 ఉంటే నేను డైరెక్ట్గా అది పాన్గ్రామ్ కాదని రాసేచ్చా. ఇది నా బేస్ ఇంట్యూషన్, చదవగానే నాకు అనిపించింది. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఉంటే 26 కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉంటే లైక్ అప్పుడు మరి ఏం చేయాలి? సి, ఫస్ట్ ఏ ఉందా లేదా అని చెక్ చేయాలి, నెక్స్ట్ బి ఉందా లేదా అని చెక్ చేయాలి, సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ లైక్ ఏ టు జి అన్నీ చెక్ చేయాలి. అంటే ఇప్పుడు ప్రతి ఆల్ఫాబెట్ని నాకున్న సెంటెన్స్లో ఉందా లేదా అనేది నేను ట్రావర్స్ చేసి అది ఈక్వలా కాదని చెక్ చేయాలా. అంతేనా? సి, అంటే ఫర్ ఇంట్ I equals to 0, I less than 26 times I plus చేసి ఇప్పుడు చూడు, ఇదే క్యార్కి లైక్ ఆల్ఫాబెట్ అనే క్యారెక్టర్ని తీసుకొని దానికి ఇనీషియల్ ఉన్న ఐకి ప్లస్ ఈ ఐని యాడ్ చేస్తే అంటే నెక్స్ట్ ఇటరేషన్లో ఏ ప్లస్ 1 అంటే బిఏనా ఇప్పుడు ఆల్ఫా, నెక్స్ట్ థర్డ్ ఇటరేషన్లో ఏ ప్లస్ 2 అంటే 3 ఏనా. సి, ఒక పర్టికులర్ దాన్ని ఎలా ట్యాకిల్ చేసినా అనే ఈ కొత్త పాయింట్స్ నేర్చుకో. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. ఈ పర్టికులర్ ఆల్ఫా ఇక్కడ 0th నుండి ఆ n-1 వాట్ ఎవర్ ద లెంత్ ఉందో అక్కడ ఒక్క చాటన్నా నాకు ఏ దొరకాలా లేదా. మినిమం ఒక్క చాటన్నా. అంటే ప్రతి ఆల్ఫాబెట్ని ఇలా ట్రావెల్స్ చేస్తూ ఒక్కొక్క ఇటరేషన్కి ఒక్కొక్క ఆల్ఫాబెట్ని మారుస్తూ దీని లోపల నేను ఇక్కడ సి ఐ ఈక్వల్స్ టు లైక్ జే ఈక్వల్స్ టు 0 నుండి దేని లెంత్ దాకా సి ఈ ఎస్ అనే లెంత్ దాకా ట్రావెల్స్ చేసి ఇప్పుడు చూడు ఇక్కడ ఇఫ్ వాట్ ఎవర్ ద గివెన్ క్యారెట్ అనేనా మనం రాయాల్సింది జే ఈక్వల్స్ టు నా ఆల్ఫా అయితే, నా ఆల్ఫాకి ఈక్వల్ అయితే అప్పుడు ఏం చేయొచ్చు, ఏ దొరికేసిందనేనా. వన్స్ ఏ దొరికిన తర్వాత నేను మళ్ళా సి సపోజ్ ఇప్పుడు టోటల్గా 100 లెంత్ ఉంది. 100 లెంత్ ఉంటే
10th దగ్గర నాకేముందని దొరికింది. మిగతా 11 నుండి 100 దాకా ఎతకాలా? అక్కర్లే. ఎందుకు? వాడు అట్‌లీస్ట్ వన్స్ అన్నాడు. అంటే ఒక్కసారి దొరికినా చాలు. అంటే నేనిక్కడ ఈ పర్టిక్యులర్ ఇటరేషన్‌ని ఆపేయొచ్చా? ఆపేయొచ్చు కదా! అంటే ఇక్కడ వన్స్ దొరకంగానే మనకేంటి ఏ దొరికింది లైక్ ఐ గాట్ ఏ అనేది తెలియాలి. అంతే కదా! అంటే ఆ పర్టిక్యులర్ ఏదైతే ఆల్ఫాబెట్ ఎతుకుతున్నామో అది దొరికిందని తెలియాలి. అంటే ఇక్కడ ఒక పర్టిక్యులర్‌గా ఎక్స్‌ట్రా బూలియన్ వేరియబుల్ తీసుకొని ఇఫ్ ఇన్ కేస్ ఇది దొరికితే నేను ఆ బూలియన్ దాన్ని ట్రూ చేయొచ్చు కదా! వాట్ ఎవర్ ద బూలియన్ ఐ విల్ టేక్ దాన్ని ట్రూ చేస్తానిక్కడ. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత నేనేం చేయొచ్చు చెప్పు? మళ్ళా నెక్స్ట్ ఇటరేషన్‌కెళ్ళి మళ్ళా ఇప్పుడు A+1కి అంటే నెక్స్ట్ Bకేనా? అలా అన్నీ చేయాలా? ఒకసారి మరి దీన్ని ఇంప్లిమెంట్ చేద్దామా? సీ ఫస్ట్ వచ్చిన ఇనీషియల్ థాట్స్‌కెళ్ళు. దాని తర్వాత ఏమవుతుంది? అంతేగాని ఇనీషియల్‌గానే రష్ అవ్వడము, ఇంతకన్నా తక్కువ టైం దొరికిద్దా? ఇంతకన్నా ఎక్కువ టైం దొరికిద్దా? ఇవొద్దు. ఓకే. ఫస్ట్ నీ ఇనీషియల్‌గా దొరికిన ఐడియాలజీ ఏంటి? దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చెయి. ఒకసారి మనము డైరెక్ట్‌గా బూలియనే రిటర్న్ అవుతుంది కాబట్టి సో, ప్రాబ్లమ్ లేకుండా మనం ఆ ఫంక్షన్ డైరెక్ట్ కాల్ చేసేయొచ్చు. అండ్ ఇది స్టాటిక్ కాబట్టి ఆబ్వియస్‌గా ఇది స్టాటికే ఉండాలి. అండ్ యాహ్! అని ఇప్పుడు జస్ట్ ఆ సెంటెన్స్‌ని పాస్ చేద్దాం. అండ్ ఇక్కడేంటి చెప్పు మన ఫస్ట్ ఇనీషియల్‌ది ఏంటి? ఇఫ్. సి సెపరేట్‌గా పెట్టుకుందాం అంటే పెట్టుకుందాం. సెంటెన్స్ డాట్ లెంత్. ఇప్పుడు ఇక్కడ బ్రాకెట్స్ ఉంటాయి. అరేలో బ్రాకెట్స్ ఉండవు. ఎందుకు? స్ట్రింగ్ అనేది ఒక క్లాస్. అందులో ఉన్న మెథడ్ లెంత్. బట్ అరేస్ అలా కాదు. ఓకే. సి ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ నా లెంత్ లెస్ థాన్ 26 అయితే డైరెక్ట్‌గా నేను రిటర్న్ ఫాల్స్ అనొచ్చా? డన్. నెక్స్ట్ ఏంటి చూడు? ఇఫ్ ఇన్ కేస్ అలా కాకపోతే ఆ సెంటెన్స్ ఇప్పుడేంటి ప్రతి ఆల్ఫాబెట్‌ని స్టార్ట్ చేయాలి. నేను ప్రతి ఆల్ఫాబెట్‌ని స్టార్ట్ చేయాలంటే సి క్యార్ ఆల్ఫా అనే ఆల్ఫా వేరియబుల్ తీసుకొని ఏకి ఎవ్రీ టైమ్ ఐని యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఏబిసిడి వచ్చేస్తుందా నాకు ఆల్ఫాబెట్‌లో ఎవ్రీ కొత్త ఇటరేషన్ ఆఫ్ ఐకి. అండ్ ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నా నేను? ఓకే. యాహ్! ఆబ్వియస్‌గా మనము ఆహ్, ఏ ప్లస్ లైక్ సమ్ క్యారెక్టర్ ప్లస్ అది చేస్తే మనకి అయ్యేది ఇంటిజర్ టైప్ కాస్టింగ్ కాబట్టి లైక్ ఇంటిజర్ వాల్యూ చేంజ్ అయిపోతుంది. అండ్ అగైన్ ఇక్కడ మనం టైప్ కాస్ట్ చేస్తున్నాము. ఈ చిన్నయి లైక్ ఓకే. నువ్వు టాకిల్ చేసేయగలవు ఈ పాటికి. అండ్ ఇప్పుడేంటి చూడు? నేను మళ్ళా ఫస్ట్ నుండి సెర్చ్ చేయాలి. ఫస్ట్ నుండి. ఎందుకు? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ పాయింట్ ఇప్పుడు ఐ అనేది జే మీద డిపెండ్ అవ్వట్లేదు కదా! ఐని మనము ఏ టు జీని లైక్ వేరీ చేసుకోవడానికి ఒక్కొక్క ఇటరేషన్‌కి ఒక్కొక్క ఆల్ఫాబెట్ రప్పించుకోవడానికి పెట్టిన ఫర్ లూపు. మరేం చేయాలి? ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆల్ఫాబెట్ రాంగానే ఫస్ట్ నుండి అలా సెంటెన్స్ లాస్ట్ దాకా నేను చెక్ చేయాలా? అంటే ఎప్పటిదాకా? నా టోటల్ లెంత్ ఎంతుందో అంతేనా? లైక్ సెంటెన్స్ డాట్ లెంత్. ఇప్పుడేం చేయాలి చూడు? ఇఫ్ వాటెవర్ ద ఆల్ఫాబెట్ ఐ యామ్ హావింగ్ అది ఎస్ డాట్ లైక్ సెంటెన్స్ డాట్ క్యారెట్ ఆఫ్ జేకి ఈక్వల్ అయితే నాకు ఒక్క ఆల్ఫాబెట్‌కి మాత్రమే బూలియనా? ప్రతి ఆల్ఫాబెట్‌కి కొత్తగా బూలియన్ జనరేట్ చేసుకుంటా రావాలా? సీ ఒక్కొక్క ఆల్ఫాబెట్‌కి ఒక్కొక్కటి దొరకచ్చు, దొరకకపోవచ్చు కదా! అంటే ఇండిపెండెంట్ ఆఫ్ ఆల్ఫాబెట్ కదా! లైక్ ఐ మీన్ డిపెండింగ్ ఆన్ ఆల్ఫాబెట్ కదా! అంటే ఈ పర్టిక్యులర్ ఆల్ఫాబెట్‌కి మళ్ళా కొత్త బూలియన్ వాల్యూ తెప్పించాలి. అది దొరికిద్దా లేదా తెలీదు కాబట్టి. అంటే ఎవ్రీ కొత్త ఇన్‌స్టెన్స్ ఆఫ్ 5కే కదా! నాకు ఆ పర్టిక్యులర్ ఆల్ఫాబెట్ దొరికిందా లేదా అని చెక్ చేయాలి. కాబట్టి ఇక్కడ రాస్తున్నా. అదే గ్లోబల్‌గా కావాలి అయితే ఈ లూప్ బయట రాస్తా. బట్ ఇక్కడ డిపెండెన్సీ ఉంది. చూడు డిడ్ that or did present alphabet there. Fine.
ఓకే. ఇప్పుడు మన ఇనీషియల్ అసంప్షన్ ఏంటి? ఇది లేదు అనుకోని వెళ్తాము. వన్స్ ఇక్కడ ఈక్వల్ అయితే దాని మీనింగ్ దొరికిందనే కదా! అంటే ఇక్కడ చూడు డిడ్ ప్రెజెంట్ ఆల్ఫాబెట్ దేర్‌ని ట్రూ చేయొచ్చా? వన్స్ ట్రూ అయిన తర్వాత మిగతాయి ఈ పర్టిక్యులర్ పాయింట్ నుండి రెస్ట్ ఆఫ్ ద డేటా చెక్ చేయాలా? అక్కర్లా. అంటే ఇక్కడ బ్రేక్ అని రాస్తా. బ్రేక్ అనే మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే ఒక కంటెంట్‌కి లూప్స్‌లో మాత్రం అప్లికబుల్. ఎప్పుడైతే లూప్స్‌లో నువ్వు ఒక పర్టిక్యులర్ టైమ్ తర్వాత బ్రేక్ అని రాస్తావో ఇమ్మీడియేట్‌గా ఆ ఇటరేషన్ తర్వాత లూప్ అనేది బ్రేక్ అయిపోయిద్ది. లూప్ ఇంకా రన్ అవ్వదు. అదేంటి? ఇక్కడ రాసిన ఒక్క లూప్‌కి మాత్రమే. అంతేగాని ఇక్కడ బ్రేక్ రాసా కదా! అంటే ఏ లూప్ ఉంది? ఈ ఈ లూప్ బయట ఇంకో లూప్ ఉంది. 2 కాదు. ఒక బ్రేక్ రాస్తే దానికి నియరెస్ట్‌గా ఉన్న ఫస్ట్ ఫర్ లూప్ మాత్రమే బ్రేక్ అవ్విద్ది. అండ్ మళ్ళా నెక్స్ట్ ఇటరేషన్‌కెళ్ళిద్ది. అండ్ అగైన్ మళ్ళీ యాజ్ యూజువల్‌గా రన్ అయ్యిద్ది. మరి ఎప్పుడు నేను బ్రేక్ చేస్తున్నా చూడు. ఎప్పుడైతే నాకు కంటెంట్ దొరికిందో అంటే వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత డెఫినిట్‌గా నాకు ఆ ఆల్ఫాబెట్ ఉందా లేదా అని తెలుసుకోవచ్చా? ఎలా? చూడు. ఇఫ్ డిడ్ వి గోట్ ఆల్ఫాబెట్ అనేది ట్రూ అయితే నాకది ఉందని తెలిసిందా? ఉందని తెలిసిందా? ఇఫ్ ఇన్ కేస్ లేకపోతే ఏంటి చెప్పు? లేదు అనంటే అప్పటిదాకా ఎతికిందంటూ ఒక్క ఆల్ఫాబెట్ అన్నా దొరక్కపోయినా అది పాన్‌గ్రామ్ అవ్వదు. పాన్‌గ్రామ్ అవ్వకపోతే నేనేం చేయాలి? రిటర్న్ ఫాల్స్ చేయొచ్చా? రిటర్న్ ఫాల్స్. అది ఎప్పుడు? నాకు ఆ ఆల్ఫాబెట్ దొరక్కపోతే ఇక్కడ ఫాల్స్ వచ్చిద్ది. ఫాల్స్‌కి నెగేషన్ అప్లై చేస్తే ట్రూ వచ్చిద్ది. కన్‌ఫ్యూజ్ అవ్వకు. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ట్రూ అయితే ఏమొచ్చింది? ఇక్కడ ట్రూ అయితే దొరికితే నెగేషన్ కాబట్టి ఫాల్స్ అయ్యిద్ది. కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. క్లియర్? వన్స్ ఇలా ప్రతి పని అయిపోయిన తర్వాత అది రిటర్న్ కాకుండా ఇక్కడి దాకొస్తే దాని మీనింగ్ ఏంటి? నేను ఎలా చెప్తున్నా అంటే ఒక పోర్షన్ అయిపోయిన తర్వాత నాకు రావచ్చు? అలా వచ్చిన దాంతో నేను ఎలా అనలైజ్ చేస్తున్నా? ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ గమనించు. ఓకే. వన్స్ ఇక్కడ చూడు ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ రిటర్న్ గాని ఇంకా ట్రిగ్గర్ అవ్వకుండా ఇక్కడికొచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి? ప్రతి ఆల్ఫాబెట్టు దొరికి ఇక్కడ దొరికింది కాబట్టి ట్రూ అయ్యి దానికి నెగేషన్ అప్లై చేసా కాబట్టి ఫాల్స్ అయ్యి ఈ స్టేట్మెంట్ పని చేయలేదు అని. అంటే దాని మీనింగ్ ఏంటి? ప్రతి ఆల్ఫాబెట్ ఉందనగా. ఇఫ్ ఇన్ కేస్ ప్రతి ఆల్ఫాబెట్ ఉంది అంటే ఇక్కడికొచ్చింది అనంటే నేను డెఫినిట్‌గా ట్రూ అని రిటర్న్ చేయొచ్చా? సీ ఒక్కసారి దీన్ని రీరన్ చేద్దాము. సీ మెల్లగా ఒక క్వెషన్ అర్థం చేసుకోవడము. నా ఫస్ట్ బేస్ ఇంట్యూషన్ ఏమైంది? అనేది ఒక క్లారిటీగా రావడము. మల్టిపుల్ అప్రోచెస్ వస్తే ఫస్ట్ ఓకే. హోల్డ్ ఆన్ చెయి. హోల్డ్‌లో పెట్టుకో. ఫస్ట్ నా బేస్ లేఅవుట్ ఏంటి? దాని తర్వాత ఇంకేంటి? దాని తర్వాత ఇంకేంటి? ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చెయి. ఓకే. అండ్ ట్రూ వచ్చింది. ఒక్కసారి దీన్ని మనము యాజ్ ఇట్ ఈజ్ ఒకసారి సబ్మిట్ చేద్దాము. సీ అండ్ దెన్ సబ్మిట్ చేద్దాము. ఇఫ్ ఇన్ కేస్ ఎక్కడన్నా మిస్టేక్ అయ్యుంటే అది ఆబ్వియస్‌గా ఎక్కడ పోయింది ఏంటి అనేది ట్రిగ్గర్ చేసేసిద్ది. బట్ యాక్సెప్టెడ్. సో, ఇప్పుడు దీని టైమ్ కాంప్లెక్సిటీని ఎంతో ఒక్కసారి అనలైజ్ చేద్దాము. సీ ఇక్కడేంటి చెప్పు? ఇనీషియల్‌గా ఆబ్వియస్‌గా 21 కన్నా తక్కువొస్తే ఇది పోతుంది. ఇక్కడే తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేస్ 25 కన్నా ఇక్కడ కూడా 6 కన్నా తక్కువుంటాయి. సో, ఇక్కడ 26 కన్నా ఎక్కువుంటాయి. ఏంటి? సీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సెంటెన్స్ నేను 0 నుండి 25 దాకా 2 ఇంక్లూజన్‌గా రన్ చేస్తున్నానా? ఏ టు జీని జనరేట్ చేయడానికి. అంటే ఇది ఫిక్స్. మరి ఇక్కడ ఇది దేని మీద డిపెండ్ అవుతుంది? ఎన్ లెంత్ మీదేనా? ఇప్పుడు బెస్ట్ కేస్ ఏమవ్వచ్చు? బెస్ట్ కేస్ అంటే ఒక అల్గోరిథము ఏ సార్ట్ ఆఫ్ ఇన్‌పుట్స్ ఇస్తే సో దట్ ఆ అల్గోరిథము తొందరగా టెర్మినేట్ అవ్విద్ది. అదే కదా మనం నేర్చుకుంది బెస్ట్ కేస్ అంటే. మరి ఇప్పుడు ఇక్కడ ఏ సార్ట్ ఆఫ్ ఇన్‌పుట్స్ ఇస్తే ఈ కోడ్ తొందరగా టెర్మినేట్ అవ్విద్ది. ఏంటి చూడు. ఇనీషియల్‌గా ఏ జనరేట్ అయినప్పుడు
ఆ ఏ ఇక్కడ ఎతికి అది దొరక్కపోతే ఇక్కడ నేను రిటర్న్ ఫాల్స్ చేసేస్తున్నానా లేదా? అంటే ఏంటి చూడు, ఏ జనరేట్ అయినప్పుడు ఒక్కసారి ఆ ఏ ఉందా లేదా అనేది ఈ హోల్ లెంగ్త్‌ని ట్రావర్స్ చేయాలి. చెక్ చేసిన తర్వాత ఇక్కడ దొరక్కపోతే ఇమ్మీడియేట్‌గా ఇది ఫాల్స్ అయిపోతుందా? అంటే జస్ట్ ఒక ఇటరేషన్ మాత్రమే లైక్ ఎన్‌కి మాత్రమే ఎళ్తుంది అప్పుడు. లేదు ఇంకా ఎక్స్‌ట్రీమ్ బెస్ట్ కేస్ ఏమవ్వచ్చు చెప్పు? సీ ఇక్కడ ఇప్పుడేమైద్ది చూడు, ఇక్కడ ఇంకో సార్ట్ ఆఫ్ వేలో మనము తొందరగా ఎలా టెర్మినేట్ అవ్వచ్చు ఈ ప్రోగ్రామ్‌ని? అన్నీ ఏ, బి, సి, డి టిల్ జి పక్కన మాత్రమే ఉండి అండ్ దెన్ ఇక్కడ రెస్ట్ ఆఫ్ ద n-26 ఎలిమెంట్స్ ఇక్కడ ఉన్నాయి అండ్ ఆ ఫస్ట్ 26 ఎలిమెంట్స్ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు చూడు, ఇనీషియల్‌గా ఏ జనరేట్ చేస్తే ఏ దొరికింది, నెక్స్ట్ బి జనరేట్ చేస్తే 2 టైమ్స్‌కి దొరికేసిద్ది. లైక్ ఈ ఇటరేషను ఈ 2 టైమ్స్ దొరకంగానే బ్రేక్ చేసేస్తున్నా. నెక్స్ట్ 3 టైమ్స్ దొరకంగానే బ్రేక్. నెక్స్ట్ డీకి 4th ఇన్స్టెన్స్‌లో దొరికేసిద్ది. అట్లా అన్నీ దొరికేస్తున్నాయి కదా! కాన్స్టెంట్ ఇన్స్టాన్సెస్‌కి కంపారిజన్స్‌కి ఎందుకు ఇక్కడ బ్రేక్ చేసేస్తున్నా వన్స్ నాకు రాంగానే. అంటే సీ 26 టైమ్స్ ఒకసారి ఫస్ట్‌ది, రెండోసారి రెండో కంపారిజన్‌కి, మూడోది మూడో కంపారిజన్‌కి అలా 26 ఇదంతా 26 ఇంటూ 26 ప్లస్ 1/2 సమ్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇది స్టిల్ కాన్స్టెంటా కాదా? అంటే బెస్ట్ కేస్ ఇప్పుడు ఎక్కడ ట్రిగ్గర్ అవుతుంది? ఇలా ఒక్కటి కూడా దొరకనప్పుడా? కాదు. అన్నీ పక్కన ఉన్నప్పుడు ఈ బ్రేక్ వల్ల ఆ లూప్ ఆగిపోతుంది. ఆ లూప్ అనేది ఆగిపోతుంది. అంటే ఆల్మోస్ట్ అన్ని ఇనీషియల్ స్టేజ్‌లోనే ఇలా పక్కన ఉండడం వల్ల నాకు కాన్స్టెంట్ టైమ్ మాత్రమే ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ రెస్ట్ వన్స్ అన్నీ దొరికేసిన తర్వాత ఈ ఈ ఈ 26 అయిపోయింది కాబట్టి ఆబ్వియస్‌గా నాకిది టెర్మినేట్ అయిపోద్ది. అంటే ఎంత? బెస్ట్ కేస్‌లో కాన్స్టెంట్ టైమ్ మాత్రమే రన్ చేస్తున్నాము. ఓకేనా? మరి వర్స్ట్ కేస్ ఏంటి? సీ వర్స్ట్ కేస్ ఏంటి? ఇవన్నీ లాస్ట్‌లో ఉండడము అండ్ n-26 టైమ్స్ ముందుండడము. ఓకే. అంతే కదా! ఓకే. మరి ఇక్కడ ఏముంటాయి? అవే ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఇక్కడ ప్రాపర్‌గా ఆలోచించు. అన్నీ నేనిక్కడ జడ్ పెట్టుకున్నా. అన్నీ నేనిక్కడ జడ్ పెట్టుకుంటా. అప్పుడు మిగతాయన్నీ ఆబ్వియస్‌గా ఇక్కడే కదా దొరికేది. ఆఫ్‌కోర్స్ ఈ జెడ్‌కి మాత్రమే ఒక్క ఇన్‌స్టాన్స్‌కి మాత్రమే పోద్ది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేను ఆల్మోస్ట్ n-26 దాటి రావాల్సొస్తుందా ఆ మిగతా 26 ఆల్ఫాబెట్స్‌కి? ఆఫ్‌కోర్స్ ఆ జెడ్ ఇనీషియల్‌గా దొరికిద్ది కాబట్టి ఇట్స్ ఫైన్. బట్ చూడు, మిగతా 25కి ఆల్మోస్ట్ n-26 దాటొస్తుందా? మరి n-26 టైమ్స్ నేను ఆ ఇటరేషన్స్‌ని వస్తున్నానంటే ఇది ఎన్నేనా? ఇలా ఎన్ని సార్లు చేస్తున్నా? 26 ఇంటూ n. బట్ స్టిల్ ఇది కాన్స్టెంటేనా? లైక్ ఎన్నేనా? అండ్ ఇక్కడ కూడా ఎన్నే. అంటే బెస్ట్ కేసు ఎన్నే, వర్స్ట్ కేసు కాన్స్టెంట్ ఫ్యాక్టర్ వచ్చింది మనకి. ఓకే. సో ఇలా క్లియర్‌గా ఆలోచించు. అంటే నా అల్గోరిథము ఏ సార్ట్ ఆఫ్ ఇన్‌పుట్స్ మేనర్‌లో ఉంటే సో దట్ నా టెర్మినేషన్ ఈజీగా ఉంటుంది. అలాంటి సార్ట్ ఆఫ్ వేలో నువ్వు ఆలోచించి అంటే ప్రోగ్రామ్‌ని తొందరగా టెర్మినేట్ అయ్యే పాసిబిలిటీస్‌ని పెట్టి దాన్ని బట్టి టైమ్ కాంప్లెక్సిటీ అనలైజ్ చేయడం. ఇంకోటి, నా అల్గోరిథము ఇది వర్స్ట్‌గా బిహేవ్ చేయాలి అంటే నా సార్ట్ ఆఫ్ ఇన్‌పుట్స్ ఎలా ఉండాలి? క్లియర్‌గా మైండ్‌లో పెట్టుకో. ఓకే. అండ్ మరిప్పుడు దీంతో అయిపోయిందా క్వెషను? ఇంకేం చేయలేమా? మరిప్పుడు మనకి బెస్ట్ కేస్ అవసరమా మనకి పద్దా అక్కడ? లేదు. వర్స్ట్ కేసేనా? ఇక్కడ చూడు వర్స్ట్ కేస్ ఎంత? ఎన్నేనా? అటు ఇటుగా ఎన్నేనా? ఇది ఎన్ కాబట్టి డీసెంట్ ఎనఫ్. ఇంకేమన్నా మరి తగ్గియచ్చా? ఇలా 2 లూపులున్నయి. ఇంకేమైనా చేయలేమా అంటే ఆఫ్‌కోర్స్ చేయొచ్చు. ఇంకో ఎక్స్‌ట్రా స్పేస్ తీసుకొని బేసిక్‌గా ఇక్కడ మనకి ఎక్స్‌ట్రా స్పేస్ ఏమన్నా తీసుకున్నామా? లేదు. బట్ ఇక్కడ ఎక్స్‌ట్రా స్పేస్‌ని తీసుకొని ఈ లోపలున్న ఈ ఫర్ లూప్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్‌గా రిమూవ్ చేయొచ్చు.
ఎలా? జస్ట్ ఒక హింట్ ఇస్తా. ఎలాగైతే లాస్ట్ వీడియోలో మనము ఎన్ని వచ్చినాయి అనేది ఇలాగ ఒక హైపోథెటికల్ కేసులో వెళ్ళామో, సేమ్ ఇలాగే వాట్ ఇఫ్ ఒక అరే తీసుకుంటా A to Z అనే లెంత్లో. ఇక్కడ ఫస్ట్ లెంత్ లైక్ I of 0 1 2 3 4 లెంత్ ఉంటే, ఇక్కడ చూసిన క్యారెక్టర్ని దాన్ని A మైనస్ వాట్ ఎవర్ ద క్యారెక్టర్ ఎక్కడ ఉంటే, లైక్ సారీ ఇక్కడ ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా, సో వాట్ ఎవర్ ద క్యారెక్టర్ మైనస్ ఏ చేస్తే దానికి పర్టికులర్ ఇండెక్స్ వస్తుందా లేదా? క్యారెక్టర్ మైనస్ క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్స్ కున్న డిఫరెన్స్ వస్తుందా లేదా? ఇప్పుడు ఆ వచ్చిన డిఫరెన్స్ని నేను ఆ పర్టికులర్ ఇండెక్స్లో పెడతాను. ఏమని? 1 అని. అప్పుడేంటి, ఆ పర్టికులర్ క్యారెక్టర్ వచ్చిందో లేదో నేను ఇది చెక్ చేస్తే చాలు కదా, ఇలా అన్నిటికీ పెడతా. ఇప్పుడు సపోజ్ ఇక్కడ 0 అని ఉంటే దాని మీనింగ్ ఏంటి? ఆ క్యారెక్టర్ ఈ ఈ కంప్లీట్ స్ట్రింగ్లో లేదా నేనా? కంప్లీట్ స్ట్రింగ్లో లేదా నేనా? అంటే ఒక్కసారన్నా నెక్స్ట్ ట్రావర్స్ అవుతున్నప్పుడు 0 వస్తే దాని మీనింగ్ నేను ఫాల్స్ రిటర్న్ చేసి ఇచ్చినోడే పాన్గ్రామ్. వన్స్ ఇదంతా అన్నిట్లో 1 1 1 1 1 1 నుండి బయటకు వస్తే దీని లెంత్ ఎంత? 26. వన్స్ అయిపోయిన తర్వాత బయటకు వస్తే అక్కడ ట్రూ అని రిటర్న్ చేయొచ్చా? ఓకే, ఇది ఆల్రెడీ నీకు ఐడియా ఉంది ఈ ఫార్మేట్. కాబట్టి ఇప్పుడు జస్ట్ నేను ఇంప్లిమెంట్ చేస్తా, ఎలా ఏంటి అనేది చెప్పను, అది నువ్వు అర్థం చేసుకో. సి ఇప్పుడు ఇక్కడ ఈ ఫార్మెట్ అంతా తీసేద్దాము. అండ్ ఇది మాత్రం యాజ్ యూజువల్ ఏనా, లైక్ 26 కన్నా తక్కువ వస్తే ఫాల్స్. సో ఇప్పుడు చూడు, నాకు ఒక అరేని క్రియేట్ చేస్తున్నా. సి దాని లెంత్ ఎంత? 26. ఇప్పుడు ఏం చేస్తున్నా, నాకున్న సెంటెన్సెస్ మొత్తాన్ని ట్రావర్స్ చేసి ఇప్పుడు ఆ క్యార్ ఇండెక్స్ని ఎక్కడ పెట్టుకోవాలి అనే బేసిస్ మీద వాట్ ఎవర్ ద సెంటెన్స్ డాట్ క్యారెట్ ఆఫ్ 5 మైనస్ ఏని తీస్తే, సపోజ్ అక్కడ బి ఉందనుకో, బి మైనస్ ఏ ఎంత? బికి ఒక ఆస్కీ లైక్ వాట్ ఎవర్ ద యూనికోడ్ వాల్యూ ఉంటుంది, ఏకి యూనికోడ్ వాల్యూ ఉంటుంది. A to Z అన్ని కన్సిక్యూటివ్గా స్టోర్ అవడం వల్ల ఇది మైనస్ ఇది చేస్తే దానికి ఉన్న డిఫరెన్స్ అయినా వచ్చేది. ఇప్పుడు ఆ డిఫరెన్స్ని స్టోర్ చేసిన, సపోజ్ ఏకి 65 అనుకో, లైక్ 97 65 సమ్ క్యాపిటల్ అయితే 65తోనో 97తో స్టార్ట్ అయ్యి అది వదిలేసి మనకు తెలిసిన భాషలో ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3 అనుకుందాము. ఇప్పుడు చూడు, సి అంటే ఎంత? 3. సి మైనస్ ఏ ఎంత? చూడు, సిఏ వచ్చి 3, ఏ వచ్చి 1, ఇది మైనస్ ఇది ఎంత? 2. అంటే ఈ 2ని నేను ఇప్పుడు ఆ అరే బాక్స్లో 2 ఉన్నదాన్ని సి అనుకోవచ్చా లేదా? సేమ్ అదే చేస్తున్నా. ఏ ఉంది అనుకో, ఏ మైనస్ ఏ 1 మైనస్ 1 0 అనే అరే ఇండెక్స్లో ఏది ఉంది అనే అజంప్షన్ చేసుకోవచ్చా లేదా? ఇదే నేను అక్కడ చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నా చూడు, క్లియర్గా అబ్జర్వ్ చేయి. చెక్ ఆల్ఫా ఆఫ్ ఆ వచ్చిన క్యార్ ఇండెక్స్లో 1 పెట్టు, అంటే 0 అంటే 1 అని దాని మీనింగ్. ఐ మీన్ 0 అంటే ఏ అని దాని మీనింగ్. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత డెఫినెట్గా అన్ని క్యారెక్టర్స్ వస్తాయా లేదా అని నేను చెక్ చేయొచ్చా? ఇప్పుడు ఏంటి చూడు, ఇక్కడ ఇఫ్ ఆ పర్టిక్యులర్ చెక్ ఆల్ఫా 5 ఈక్వల్స్ టు 0 ఉంటే డైరెక్ట్గా రిటర్న్ ఫాల్స్ అని అంతే. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ దీన్ని ఒకసారి సబ్మిట్ చేద్దాము. ఏదన్నా అంతే, ఒక ప్రాబ్లంకి నా ఫస్ట్ థాట్ ఏంటి, నెక్స్ట్ నా సెకండ్ థాట్ ఏంటి. ఇక్కడ చూడు, ఏదో ఎర్రర్ వచ్చింది. ఏమంటున్నాడు? అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ 26 అవుట్ ఆఫ్ బౌండ్ ఫర్ లెంత్ 16 అంటున్నాడు, లైక్ ఈ లైన్లో అంటున్నాడు. ఏం చేస్తాం ఇక్కడ? ఇక్కడ ఏం చేశాను చూడు, ఆ పర్టికులర్ ఫర్ లూప్ని ఇప్పుడు నేను ఎన్నిసార్లు రన్ చేయాలి? 26 టైమ్స్. ఎందుకు? ఈ చెక్ ఆల్ఫాలో 0 అంటే ఏ అని, 25 అంటే జెడ్ అని అనుకున్నామా, కానీ ఇక్కడ ఎన్నిసార్లు రన్ చేస్తున్నాము? సెంటెన్స్ డాట్ లెంత్ దాకా. కానీ ఎన్నిసార్లు రన్ చేయాలి మనం? చెక్ ఆల్ఫా డాట్ లెంత్ దాకా రన్ చేయాలి.
సి చిన్న తప్పు వచ్చిందని ఈ ప్రాబ్లం నాకు అర్థం కాలేదు, లేదా పెద్ద తప్పు వచ్చిందని నాకు ఈ క్వెషన్ అర్థం కాలేదని కాదు. కొన్నిసార్లు చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయి. అవి రెక్టిఫై చేసుకోవడమే. ఓకే. యాహ్! చెక్ ఆల్ఫా. సో ఇప్పుడు మనం టైమ్ కాంప్లెక్సిటీ చూసాము. టైమ్ కాంప్లెక్సిటీ అనలైజింగ్ గూడా అంతే. క్లియర్‌గా ఓకే. ఏం చేస్తున్నా? ఈ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ ఏంటి? ఇలా మెల్లగా అనలైజ్ చేసుకుంటా ఉండు. పెన్ను, పేపర్ మీద పెట్టు. పెన్ను, పేపర్ నువ్వు ఒక క్వెషను అరగంట నీ టైం అయితే 20 మినిట్స్ పెన్, పేపర్ మీద పెట్టు. లాస్ట్ 10 మినిట్స్ మాత్రమే కోడ్ రాయడం స్టార్ట్ చెయి. అప్పుడు నీకు పిచ్చ క్లారిటీ ఉండిద్ది కోడ్ మీద. ఓకే. యాహ్! అండ్ ద సేమ్ వే పైథాన్‌లో కూడా ఎలా రాయాలో చూద్దాము. యాజ్ ఇట్ ఈస్‌గా 26 కన్నా తక్కువ ఉంటే ఫాల్స్ చేసేస్తాము. అండ్ ఒక ఎక్స్ట్రా అరేని తీసుకున్నాము. ఇప్పుడు దీని స్పేస్ ఎక్స్ట్రా 26. బట్ స్టిల్ ఇది కాన్స్టెంట్ కింద వస్తది. ఎందుకు? ఇది దేని మీద డిపెండ్ అవ్వట్ల. ఇన్‌పుట్ మీద డిపెండ్ అవ్వట్ల. ఓన్లీ ఏ టు జెడ్ అనే ఆల్ఫాబెట్స్ మీదే డిపెండ్ అవుతుంది. ఇక్కడ ఆ సెంటెన్స్‌లో ఉన్న ప్రతి క్యారెక్టర్‌ని తీసుకుంటున్నాము. ఇప్పుడు ఆర్డర్ అంటే దాని యూనికోడ్ వాల్యూ వస్తది. ఆఫ్ ఏ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ యొక్క యూనికోడ్ తీసుకుంటున్నాము. సబ్ట్రాక్ట్ చేసి ఆ క్యార్ ఇండెక్స్ అనే దాంట్లో పెడుతున్నాము. అండ్ ఇప్పుడు ఆ అరేలో అక్కడ వచ్చిన ఇండెక్స్‌లో 1 పెడుతున్నాం. సో దట్ నాకేంటి అక్కడ 1 ఉందా లేదా? 1 ఉందా లేదా అని చెక్ చేసిద్ది. అండ్ ఇక్కడ చూడు ప్రతి దాంట్లో 1 ఉంటే లైక్ ట్రూ అని రిటర్న్ చేసిద్ది. ఇఫ్ ఇన్ కేస్ లేకపోతే ఫాల్స్ అని రిటర్న్ చేసిద్ది అని ఆల్ అనే ఫంక్షన్ వాడుకోవచ్చు. అండ్ డైరెక్ట్‌గా ఒకసారి సబ్మిట్ చేస్తున్నా. అండ్ ఇదేనా అంటే ఇంకా ఓన్లీ పైథాన్ వేలో రాయాలంటే నువ్వు సెట్ అని కూడా వాడొచ్చు. అండ్ బట్ ఫైన్. ఇనీషియల్ టైమ్‌లో ఇట్లా రాసినా ఓకే. యాక్సెప్టెడ్. ఓకే. సో యాహ్! దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ.